ఫ్రెండ్స్ నా దగ్గర ఉన్నది వివో V50 అన్నమాట. దీని ఫుల్ రివ్యూ అయితే ఇప్పుడు చూసుకుందాము. నేను యూజ్ చేసిన దాని ప్రకారం అయితే మన దగ్గర ఉన్నది రోజ్ రెడ్ కలర్ అన్నమాట. ఇది 12256 అయితే మనకైతే అరౌండ్ 40,000 అయితే పడ్డది. విత్ ఆఫర్స్ అయితే ఉన్నట్టయితే మీకు 37, 36 అయితే వస్తది. నేను తీసుకున్నట్లయితే నాకైతే 39 అయితే వచ్చింది. బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు 2 మెయిన్ కెమెరాలు ఉంటాయి. అవి కూడా 50 మెగా పిక్సెల్. మెయిన్ కెమెరా వచ్చేసి 50 మెగా పిక్సెల్ విత్ ఓఐఎస్ తోటి అయితే వస్తుంది. ఇంకో 50 మెగా పిక్సెల్ వచ్చేసరికి మనకు అల్ట్రా వైడ్ లాగా పనిచేస్తుంది. వీటికి జేఎస్ కొలాబరేటర్ అయితే అయ్యి మన పోర్ట్రైట్ లో కానీ వీడియో రికార్డింగ్ కానీ ఫొటోస్ కానీ చాలా అంటే చాలా బాగా వస్తున్నాయి. అందులోనూ ఇది స్నాప్డ్రాగన్ 7 Gen 3 తోటి వస్తుంది. స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ కాబట్టి ఆప్టిమైజేషన్ కానీ లైట్ గా గేమ్లు ఆడుకోవడానికి కానీ చాలా అంటే చాలా బెటర్ గా ఉంటుంది. ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి మనకు 50 మెగా పిక్సెల్ ఉంది. ఇది కూడా ఆటో ఫోకస్ తోటి అయితే వస్తుంది. అది కూడా మనకు సెల్ఫీ కెమెరాలో కానీ లాంగ్ లెంత్ లో కానీ తీసుకోవడానికి వైడ్ యాంగిల్ లో కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. గ్రూప్ సెల్ఫీలో కూడా ఫోటోల విషయంలో అయితే డోకా లేకుండా అయితే వస్తుంది. వీడియో పరంగా అయినా కానీ బాగున్నది. దాంతో పాటు ఇది 6.77 ఇంచెస్ సూపర్ ఆమ్లెట్ డిస్ప్లే తోటి అయితే వస్తుంది. దీని బ్యాటరీ సైజ్ వచ్చేసరికి 6000 mAh తోటి అయితే వస్తుంది. 90 వాట్ చార్జర్ మనకు బాక్సులనే వస్తుంది అనమాట. ఇవి దీని కంటెంట్. ఇక యూజర్ విషయానికి వస్తే డైలీ టైంలో నార్మల్ గా అయితే యూజ్ చేసుకునే వాళ్ళకు ఎవరైతే ఫొటోస్ ఎక్కువ తీసుకుంటా అందులోనూ లైట్ గా గేమింగ్ ఆడకుండా అనే వాళ్ళకైతే ది బెస్ట్ చాయిస్ అవుతుంది. అందులోనూ ఇది లైట్ అల్ట్రా సిమ్ అన్నమాట. ఇది 0.739 సెంటీమీటర్ స్లిమ్ అయితే ఉన్నది. అల్ట్రా సిమ్ అయితే వాళ్ళు చేస్తారు. వెయిట్ అయితే అంతగానం అనిపిస్తలేదు. 6000 mAh బ్యాటరీ అయినా కానీ ఇక డైలీ టాస్క్లు చేసినా కానీ మనం వీడియో కాల్స్ మాట్లాడినా లేకపోతే యూట్యూబ్ చూసినా ఇది అందులోనూ డ్యూయల్ స్పీకర్స్ తోటి వస్తుంది. సౌండ్ పరంగా కూడా చాలా అంటే చాలా బాగున్నది వర్క్ అన్నమాట. కాకపోతే ఏంటంటే మనకు 7 Gen 3 ఇచ్చింది కాబట్టి గేమ్స్ కి అయితే అంతగానం సపోర్ట్ చేయదు. పర్లేదు గేమ్స్ మీడియం గేమర్స్ అయినా కానీ మంచిగా అయితే ఆడుకోవచ్చు. కాకపోతే ఏవి గేమర్స్ అయితే పనికిరాదు. ఎందుకంటే ఇది 40,000లో పెడుతున్నాం కాబట్టి చాలా మంది గేమర్స్ ఉంటారు కదా వాళ్ళకు ది బెస్ట్ కావాలనుకుంటారు. గేమింగ్ వాళ్ళకి హెవీ గేమింగ్ వాళ్ళకి పనికిరాదు కానీ మీడియం గేమర్స్ పనికొస్తుంది. ఎవరైతే బ్లాగింగ్ చేద్దాం అనుకున్నా ఫొటోస్ ఎక్కువ దిగుదాం అనుకున్నా లేకపోతే నార్మల్ డైలీ టైంలో యూసేజ్ చేద్దాం అనుకున్నా లుక్ బాగుండాలి అనుకున్న వాళ్ళకు స్టూడెంట్స్ కైనా ఎవరికైనా ఇది ది బెస్ట్ చాయిస్ అవుతుంది. ఎందుకంటే కలర్ఫుల్ గా అండ్ స్లిమ్ అండ్ స్మార్ట్ గా చూడడానికి లుకింగ్ కూడా సూపర్ గా ఉందన్నమాట. దాంతో పాటు దీని మనకైతే సూపర్ ఆమ్లెట్ డిస్ప్లే తో వస్తుంది. కర్వ్డ్ డిస్ప్లే తోటి వస్తుంది కాబట్టి లుక్ కూడా మనకు చాలా అంటే చాలా సూపర్ గా ఉంటది. చూడడానికి కూడా మన ఫ్రంట్ సైడ్ వీడియోలు చూస్తున్నా గానీ మనం ఫొటోస్ చూస్తున్నా గానీ మంచి ఎక్స్ప్రెషన్ అయితే ఉంటుంది మనకు. ఎందుకంటే ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి 50 మెగా పిక్సెల్ కాబట్టి చాలా అంటే చాలా బాగా ఫొటోస్ కూడా దీంట్లో మనకైతే వస్తాయి. దాంతో పాటు ఇక్కడ మనం ఫొటోస్ ఇట్లా చూసుకున్నట్లయితే మనకు దీంట్లో సెల్ఫీ కెమెరా వైల్డ్ వైల్డ్ వైల్డ్